మహారాజా, సావిత్రి ఎంత అకార్యం చేసింది. అతని తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ సత్యాన్నే పలికేవారు. అందుకే అతనికి సత్యవాన్ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచి అతనికి గుర్రాలను చూడటం ఇష్టం. అతను మట్టితో గుర్రాలను తయారు చేసి వాటిని ఉంచుకునేవాడు. గుర్రా బొమ్మలు గీసేవాడు. అందుకే అతన్ని చిత్రాశ్వాని కూడా పిలుస్తారు. ఆ సత్యవాన్ తేజవంతుడా, తెలివైనవాడా, సహనవంతుడా, ధైర్యవంతుడా? అతను సూర్యుల తేజవంతుడు, తెలివిలో బృహస్పతి, సహనంలో భూమి, పరక్రమంలో మహేంద్రుడు. అతనికి దానగుణం ఉందా? అందగాడా, ఉదార స్వభావుడా? అతనిలో గుణగణాలు ఉన్నాయా? దానగుణంలో రంతిదేవుడు కూడా అతనికి సాటిరాడు. రూపంలో అశ్విని దేవత, ఉదారతలో యయాతి, గుణాలలో చంద్రుడు. ఇది కాకుండా అతని ఆశ్రమంలోని సన్యాసులు, సత్పురుషులు చెప్పినట్లుగా అతను సౌమ్యుడు, ధైర్యవంతుడు, తెలివైనవాడు, స్నేహశీలి, అసూయలేనివాడు, సాహసవంతుడు, దయగలవాడు మరియు ధర్మబద్ధుడు. మీరు ఈ గుణాలన్నీ పేర్కొన్నారు. ఏవైనా లోపాలు ఉంటే అవి కూడా చెప్పండి, ఓ దివ్య మునీశ్వర. ఒకే ఒక్క లోపం ఉంది. అదేమిటంటే అతను అల్పాయుష్కుడు. ఈ రోజు నుండి 1 సంవత్సరంలో అతని జీవితం ముగుస్తుంది మరియు అతను శరీరాన్ని విడిచిపెడతాడు. ఓ దేవా, ఇదేమి వైరుధ్యం! సావిత్రి, ఈ ఒక్క లోపం ఆ గుణాలన్నింటినీ కప్పివేసింది. వెళ్ళు, వేరొకరిని చూసుకో నా కుమార్తె. నాన్నగారండి, నేను అతన్ని ఇక శాశ్వతంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అతను దీర్ఘాయుష్కుడా, అల్పాయుష్కుడా, సత్పురుషుడా కాదా అనే దానితో సంబంధం లేకుండా నేను మళ్ళీ ఎవరినీ వివాహం చేసుకోను. ఇది నేను మనసులో నిర్ణయించుకున్నాను. నేను నోటితో కూడా చెబుతున్నాను. పనిలో కూడా నేను అలాగే చేస్తాను. ఓ మహారాజా, మీ కుమార్తె సంకల్పం చాలా దృఢంగా ఉన్నట్లుంది. దాన్ని కదిలించడం సాధ్యం కాదనిపిస్తోంది. సత్యవానుడికి ఉన్న గుణాలు మరెవరికీ లేవు. కాబట్టి ఆమెకు అతనితో వివాహం జరిపించండి. మీరు గొప్పవారు, జ్ఞానులు. మీరు చెప్పినట్లే చేస్తాను. సావిత్రి వివాహం సజావుగా జరగాలి. మీకు అంతా మంచి జరగాలి. నేను వెళ్ళి వస్తాను. నారాయణ నారాయణ. నారదుడిని మళ్లీ ప్రయాణానికి పురికొల్పడానికి అశ్వపతి వివాహ ఏర్పాట్లు మొదలుపెట్టి ఒక శుభదినాన వృద్ధ బ్రాహ్మణులను, ఋత్వైజులను, పురోహితులను వెంటబెట్టుకుని తన కుమార్తెతో ద్యుమత్సేనుడి ఆశ్రమానికి బయలుదేరతాడు.